హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 22. ఈరోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 3, 2020. టైం చూసుకున్నట్లయితే 6:30 PM అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనకి రియల్మీ నుంచి రియల్మీ 7 ఇంకా రియల్మీ 7 Pro స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో దీనికి సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. కంప్లీట్ డీటెయిల్స్ అసలు ఈ ఫోన్స్ కొనొచ్చా లేదా అని చెప్పేసి. మీరు ఇంకా వీడియో చూడకపోతే కార్డ్స్ లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే నేను ఈ టెక్ న్యూస్ లో అయితే కవర్ చేయట్లేదు. అండ్ మన ఛానల్లో చాలా మంది ఒక మంచి స్మార్ట్ వాచ్ గురించి అయితే అడుగుతున్నారు. సో నేను చాలా రీసెర్చ్ చేసి ఒక వాచ్ అయితే తెప్పించాను అనమాట. ఇదే ఆ వాచ్. సో నేను దీన్ని 2 days నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. రేపు దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. సో చాలా మంచి వాచ్ గైస్, తప్పకుండా మీరైతే వీడియో చూడండి. మీరు ఒకవేళ మంచి స్మార్ట్ వాచ్ కావాలని అనుకుంటున్నట్లయితే బడ్జెట్ లో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తుంది. అండ్ ఇక ఈ రోజు కూడా మనకి చాలా మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి గైస్. సో న్యూస్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఎప్పటిలాగే నాదో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా మన వీడియోస్ ని కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం న్యూస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి క్వాల్కామ్ నుంచి మనకి చూసుకున్నట్లయితే రైట్ నౌ వైఫా 2020 అయితే జరుగుతుంది. సో దీనిలో చాలా కంపెనీస్ వాళ్ళ న్యూ ఇన్వెన్షన్స్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. సో క్వాల్కామ్ అయితే వాళ్ళ కొత్త చిప్ సెట్స్ అయితే లాంచ్ చేసింది. ఫస్ట్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ 8CX Gen 2 ఆ 5G చిప్ సెట్ అయితే లాంచ్ చేశారు. ఇది మొబైల్స్ గురించి కాదు, ల్యాప్టాప్స్ గురించి అనమాట. అంటే ల్యాప్టాప్స్ ఇంకా పీసీలో 5G యూస్ చేసుకోవడానికి వీళ్ళు ఈ చిప్ సెట్ అయితే తయారు చేసినట్టు చెప్తున్నారు. సో ఆల్రెడీ ఈ చిప్ సెట్ తో మనకి HP నుంచి ఒక ల్యాప్టాప్ అయితే లాంచ్ అయింది. HP 360 degrees ల్యాప్టాప్ అని చెప్పేసి. ఇదేంటంటే మనకి 360 degrees హింజ్ తో అయితే వస్తుంది. మీరు ల్యాప్టాప్ ని ఎటైనా తిప్పుకోవచ్చు. అండ్ మనకి ఇందులో మనకి ఒక స్టైలస్ ఉంటుంది, టచ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇది మనకి టాబ్లెట్ కమ్ ల్యాప్టాప్ అని అయితే చెప్తున్నారు. సో ఇవి మనకి మోస్ట్లీ ఇండియాకి అయితే రావు, అందుకే నేను మరీ డీటెయిల్ గా అయితే చెప్పట్లేదు. అండ్ ఇంకొక టెక్నాలజీ కూడా అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. అదే మనకి అడాప్టివ్ ANC అనమాట. అంటే రైట్ నౌ మనకి TWS బడ్స్ లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫెసిలిటీ ఉంటుంది కదా. సో దానికి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు, అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి. సో ఏదైతే రైట్ నౌ ANC ఉంటుందో దానికన్నా ఇది కొంచెం ఇంప్రూవ్డ్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. అంటే బెటర్ గా మనకి నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. అప్ టు 80 decibels వరకు ఇది బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాన్సిల్ చేయగలదని వీళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో ఇవి మనకి 2021 నుంచి రాబోతున్న TWS ఇయర్ బడ్స్ లో ఈ ఫెసిలిటీ అయితే చూడొచ్చు అని క్వాల్కామ్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే క్వాల్కామ్ 4 సిరీస్ లో కూడా 5G చిప్ సెట్స్ అయితే లాంచ్ చేయబోతుందని అఫీషియల్ గా ఈ రోజు అనౌన్స్ చేశారు. సో మనకి 2021 నుంచి రాబోయే చాలా స్మార్ట్ ఫోన్స్ లో మీరు 4 సిరీస్ 5G చిప్ సెట్స్ అయితే చూస్తారని క్వాల్కామ్ అయితే చెప్తుంది అనమాట. అంటే ఇవి మనకి ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి 10,000 రూపాయల లోపు వస్తాయన్నమాట. రైట్ నో మనకి మీడియాటెక్ లాంచ్ చేసింది కదా, సేమ్ అదే తరహాలో స్నాప్డ్రాగన్ కూడా అయితే క్వాల్కామ్ కూడా అయితే మనకి లాంచ్ చేసింది. సో ఈ ప్రాసెసర్స్ తో మనకి Xiaomi, Realme అండ్ Motorola నుంచి ఫస్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయని కూడా క్వాల్కామ్ అయితే చెప్తుంది. 2021 Q1 లోనే ఈ ప్రాసెసర్స్ తో ఉన్న ఫోన్స్ అయితే మనకి మార్కెట్ లోకి అయితే వస్తాయంట. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ బ్యాండ్ మనకి ఇండియాలో అఫీషియల్ గా ఈ మంత్ 8th అయితే లాంచ్ చేయబోతున్నట్టు ఈ రోజు వీళ్ళు ట్విట్టర్ లో అయితే అనౌన్స్ చేశారు. సో రెడ్మీ బ్యాండ్ మనకి ఆల్రెడీ చైనాలో ఎప్పుడో లాంచ్ చేశారు. సో అదే బ్యాండ్ వీళ్ళు ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇందులో మనకి IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇది మనకి SpO2 సెన్సార్ తో కూడా అయితే వస్తుంది. మనకి స్లీప్ మానిటర్ ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైస్ చూసుకుంటే మనకి చైనాలో 1000 రూపీస్ అయితే పెట్టారు. ఇంచుమించుగా ఇండియాలో కూడా అదే ప్రైస్ లో అయితే లాంచ్ చేయొచ్చు. సో అదే ప్రైస్ లో లాంచ్ చేస్తే డెఫినెట్ గా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి పోకో నుంచి పోకో X3 NFC వర్షన్ వీళ్ళు ఆ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ మనకి మంత్ 7th అయితే లాంచ్ చేయబోతున్నారు. బట్ ఈ రోజు దీనికి సంబంధించి ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే హల్చల్ చేస్తుంది ఆన్లైన్ లో. మనకి కంప్లీట్ గా డిజైన్ ఇంకా స్పెసిఫికేషన్స్ కూడా అయితే బయటకు వచ్చేసినాయి. మనకి ఇంతకు ముందు రూమర్స్ లో ఏదైతే స్పెసిఫికేషన్స్ మనం చూసామో అదే స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. బట్ డిజైన్ మాత్రం కొంచెం వియర్డ్ గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ముఖ్యంగా కెమెరా కట్అవుట్, బట్ ఫ్రంట్ ఇది మనకి మిడిల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే వస్తుంది. అండ్ ఇందులో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూస్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతుంది. అండ్ ఇది మనకి IPS LCD స్క్రీన్ తోనే వస్తుంది, AMOLED అయితే కాదు. సో దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా అయితే మనకి లీక్ అయిపోయినాయి. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 6GB RAM 64GB బేస్ మోడల్ ప్రైస్ 16,999 రూపాయలు పెట్టబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మనం చూడాలి వీళ్ళు ఏ ప్రైస్ లో లాంచ్ చేస్తారనేది. సో డెఫినెట్ గా వీళ్ళు రియల్మీ 7 Pro ప్రైసింగ్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రియల్మీ 7 Pro చూసుకుంటే 20,000 పెట్టారు. సో వీళ్ళు నాకు తెలిసి ఒక 2,000 తక్కువకే లాంచ్ చేస్తారు. సో దట్ వాళ్ళకి కొంచెం బెటర్ సేల్స్ అయితే అవడానికి. సో చూడాలి మరి పోకో X3 NFC ఎప్పుడు ఇండియాలో లాంచ్ అవుతుందని. బట్ వీళ్ళు పోకో M2 అయితే
అయితే ఇండియాలో లాంచ్ చేస్తున్నారు 8వ తారీఖు మరి. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో F17 ఇంకా F17 Pro స్మార్ట్ ఫోన్స్ నిన్న వీళ్ళు అఫీషియల్ గా ఇండియాలో అయితే లాంచ్ చేశారు. నిన్న 7 PM కి లాంచ్ చేశారు. సో అప్పటికి మనకి ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే తెలిసినవే, బట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలియదు. ఈ రోజు ప్రైస్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేశారు. సో F17 Pro మనకి బేస్ మోడల్ 8GB RAM 128GB ఒకటే మోడల్ అయితే వస్తుంది. దీని ప్రైస్ 23,000 అయితే పెట్టారు. ఆల్రెడీ దీన్ని ప్రీ ఆర్డర్స్ కూడా అయితే తీసుకుంటూ ఉన్నారు. సెప్టెంబర్ 7 నుంచి వీళ్ళు డెలివరీస్ అయితే ఇస్తారంట. బట్ F17 గురించి ఎలాంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే ఇది మనకి ఎప్పుడు సేల్ కి వస్తుంది అండ్ ఏ ప్రైస్ లో లాంచ్ అవుతుంది కూడా వీళ్ళైతే మనకి ఎలాంటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ దీన్ని లాంచ్ చేశారు అంటే, బట్ ప్రైస్ మాత్రం వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. సో మనం వెయిట్ చేయాలి. సో ఈ ఫోన్ కొనొచ్చా అంటే F17 Pro 23,000 కొనొచ్చా అంటే మీరు హార్డ్ కోర్ ఒప్పో ఫ్యాన్ అయితే కొనొచ్చు. బట్ స్టిల్ నేనైతే రికమెండ్ చేయను. అక్కడ ఇంకా మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి మనకి. సో అదే లాంచ్ ఈవెంట్ లో ఒప్పో ఎన్కో W51 TWS బడ్స్ కూడా అయితే లాంచ్ చేశారు. సో ఇది ఏదైతే మనకి రైట్ నౌ అవైలబుల్ ఉన్న ఒప్పో ఎన్కో W31 కి ఒక సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫెసిలిటీతో కూడా అయితే వస్తుంది. సో దీని ప్రైస్ వీళ్ళు 5,000 రూపాయలు అయితే పెట్టారు. సో చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో ANC ఫెసిలిటీ ఉంటుంది. బడ్స్ డిజైన్ కూడా మనకి ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఇన్ ఇయర్ స్టైల్లో అయితే వీళ్ళు డిజైన్ చేశారనమాట. సో అరౌండ్ 3 hours బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలని చెప్తున్నారు. కేస్ తో కలిపి యూస్ చేస్తే మీకు అరౌండ్ 14 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని ఒప్పో అయితే క్లెయిమ్ చేస్తూ ఉంది. సో పర్వాలేదు, మంచి ప్రైస్ లోనే లాంచ్ చేశారు. ఒప్పో ఎన్కో W31 చాలా మంచి బడ్స్ అనమాట. సో మంచి సౌండ్ క్వాలిటీ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో అదే రకంగా సౌండ్ క్వాలిటీ కనుకున్నట్లయితే తప్పకుండా ఇవి కూడా మంచి సక్సెస్ అయితే అవుతాయి. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 సిరీస్ తొందరలోనే మనకి ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్టు ఈ రోజు మనకు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. సో రెడ్మీ నోట్ 10 సిరీస్ లో ఈసారి వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 720 అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్స్ అయితే యూస్ చేయబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి 5G ప్రాసెసర్స్ అనమాట. 5G సపోర్ట్ అయితే ఈ ఫోన్స్ తీసుకొస్తున్నారు అని చెప్పి మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్ కి ఈ ఫోన్స్ అయితే తీసుకొస్తారని కూడా మనకైతే తెలుస్తూ ఉంది. సో మరి చూడాలి రెడ్మీ నోట్ 10 సిరీస్ ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది. ఇంకా రెడ్మీ 9 సిరీసే వీళ్ళు కంప్లీట్ గా ఎండ్ చేయలేదు, లాంచ్ చేస్తూనే ఉన్నారు అదే పనిగా. ఇంకా నోట్ 10 సిరీస్ కూడా అయితే మనకి తొందరలో అయితే రాబోతున్నాయంట. ఇక లాస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్ అయితే హ్యాక్ అయినట్లు ట్విట్టర్ ఈ రోజు అఫీషియల్ గా అయితే మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. సో కొంతమంది హ్యాకర్స్ ఈయన అకౌంట్ అయితే హ్యాక్ చేసి దీనిలో నుంచి కొన్ని ట్వీట్స్ అయితే పెట్టారు. సో PM రిలీఫ్ కేర్ ఫండ్ కింద మీరైతే మనీ డొనేట్ చేయండి, మేము కరోనా గురించి అయితే యూస్ చేస్తూ ఉన్నామని చెప్పేసి వీళ్ళైతే కొన్ని ట్వీట్స్ అయితే పెట్టారు. సో మనీ లాగడం గురించి. సో చూడండి, మరి ఆన్లైన్ మోసాలు అయితే బాగా పెరిగిపోతున్నాయి. సో ప్రైమ్ మినిస్టర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందంటే మీది నాది ఒక లెక్క కూడా కాదు. సో ఎవరైనా హ్యాక్ చేయాలని అనుకుంటే సో జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్స్ యూస్ చేసుకునేటప్పుడు, ముఖ్యంగా మీ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ ఇలాంటివి యూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోండి. మీ డేటాని ఇంకా మీ డబ్బులు కూడా అయితే సేవ్ చేసుకోండి. సో అది గైస్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఐ హోప్ మీకు టెక్ న్యూస్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా టెక్ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ రాజేష్ సైనింగ్.